Welcome to TS24 News. మన ప్రజా ప్రతినిధులు పొందే నెలవారీ వేతనం కంటే వారు అందుకునే ఇతర అలవెన్స్లు అత్యధికంగా ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా తెలంగాణలో ఒక్కో ఎమ్మెల్యేకి బేసిక్ సాలరీగా వచ్చేది 20,000 అయినా ఇతర భత్యాలన్నీ కలిపితే ఆ మొత్తం 2,50,000 దాటుతోంది. మన ప్రజా ప్రతినిధులు పొందే నెలవారీ వేతనం కంటే వారు అందుకునే ఇతర అలవెన్స్లు అధికంగా ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా తెలంగాణలో ఒక్కో ఎమ్మెల్యేకు బేసిక్ సాలరీగా వచ్చేది 20,000 అయినా ఇతర భత్యాలన్నీ కలిపి ఆ మొత్తం 2.50 లక్షలు దాటుతోంది. శాసనసభ్యులకు ప్రభుత్వం ప్రతి నెల నియోజకవర్గ అలవెన్స్ కింద 2.30 లక్షలను చెల్లించనుంది. ఇది కాకుండా ఒకవేళ వారు ప్రభుత్వ క్వార్టర్లలో నివసించకపోతే అదనంగా 25,000 వసతి భత్యాన్ని కూడా పొందుతారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన రోజుల్లో ఒక్కో సభ్యుడికి 1,000 దినసరి భత్యం లభిస్తోంది. పార్లమెంట్ సభ్యుల విషయానికొస్తే వారి ప్రాథమిక జీతం 1.24 లక్షలుగా ఉంది. దీనికి అదనంగా ప్రతి నెల నియోజకవర్గ భత్యం కింద 87,000, కార్యాలయ నిర్వహణ కోసం మరో 75,000ను కేంద్రం అందిస్తోంది. వీటితో పాటు ఏడాదికి 34 ఉచిత విమాన ప్రయాణాలు, ఏ రైల్లోనైనా ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు వారికి ఉంది. స్థానిక సంస్థల ప్రతినిధులైన సర్పంచులు, ఎంపీటీసీలకు వేతనాలు తక్కువగానే ఉన్నా ప్రభుత్వం వారికి ఉచిత రవాణా, ఇతర సౌకర్యాలను కల్పిస్తోంది. సర్పంచులు నెలకు 6,500 గౌరవ వేతనం పొందుతుండగా జెడ్పీటీసీలు, ఎంపీపీలు 13,000ను అందుకుంటున్నారు. పదవి విరమణ తర్వాత కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలకు భారీగా పెన్షన్ సౌకర్యాలున్నాయి. ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఖర్చుతోనే పూర్తి స్థాయి వైద్య సదుపాయాలు ఉచితంగా అందుతాయి. ఎంపీలకు ఢిల్లీలో ఉచిత నివాసంతో పాటు ఏడాదికి 50,000 యూనిట్ల విద్యుత్, 4,000 కిలోమీటర్ల నీరు ఉచితంగా లభిస్తోంది. ప్రజా సేవ కోసం ఎన్నికైన వీరికి అందుతున్న ఈ భారీ ప్రయోజనాలపై ఇప్పుడు సామాన్యుల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో విడతల వారీగా దోచుకునే బ్యాచ్ తయారైందని ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రల శ్రీనివాస్ ఆరోపించారు. తెలంగాణ భవన్ లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో విడతల వారీగా దోచుకునే బ్యాచ్ తయారైందని ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రల శ్రీనివాస్ ఆరోపించారు. తెలంగాణ భవన్ లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులపై అవినీతి ఆరోపణలు రాగానే ఒక్కొక్కరు బయటకు వచ్చి ఏది పడితే అది మాట్లాడుతున్నారంటూ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నుంచి మొదలు క్రింది స్థాయి నేతల వరకు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. హ్యామ్ మోడల్ రోడ్లలో 25% ఎక్సైజ్ టెండర్లు వేశారని హరీష్ రావు ఆధారాలతో సహా మీడియాకు వివరిస్తే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ అద్దంకి దయాకర్ గా మారారని వెల్లడించారు. కాంగ్రెస్ పాలన అంటేనే కరప్షన్ పాలన అంటూ ఎద్దేవా చేశారు. హ్యామ్ మోడల్ రోడ్లలో బిడ్ ఓపెన్ అయిందా లేదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కొత్వాల్గూడలో రాఘవ కన్స్ట్రక్షన్ పేరు మీద అక్రమంగా పనులు జరుగుతున్నాయని ఆధారాలతో సహా బయట పెడితే దానిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు మాట్లాడట్లేదంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి నుంచి మొదలు కింది స్థాయి వరకు బూతులు మాట్లాడటమే సరిపోతోందని ఆరోపించారు. తెలంగాణలో బట్టి ట్యాక్స్, పొన్నం ట్యాక్స్, పొంగులేటి ట్యాక్స్, ఉత్తమ్ ట్యాక్స్ నడుస్తోందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో మొబిలైజేషన్ అడ్వాన్స్ల విధానాన్ని రద్దు చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొబిలైజేషన్ అడ్వాన్స్ల విధానాన్ని అమలుకి తెచ్చి ప్రజల సొమ్మును కొల్లగొడుతోందంటూ తెలిపారు. 28 నెలల కాంగ్రెస్ పాలనలో 28 శాఖల్లో అవినీతి జరిగిందని అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్కు దమ్ముంటే వీటిపై సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గోసుల శ్రీనివాస్ యాదవ్, అభిలాష్, రంగనేని, రాఘవేంద్ర యాదవ్, కిషోర్ గౌడ్, తుంగబాలు, ఏ హరిబాబు తదితరులు పాల్గొన్నారు. నిజంగా హరీష్ రావు గారు ఏం మాట్లాడినరు, కేటీఆర్ గారు ఏం మాట్లాడినరు? మొన్న హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి యామ్స్ రోడ్లలో కుంభకోణం జరిగింది, అవినీతి జరుగుతూ ఉన్నది, 25%కు ఎక్కువ వేసి టెండర్లు ఎక్కువ వేసి మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇస్తూ ఉన్నారని చెప్పిండ్రు. దాని మీద సమాధానం చెప్పకుండా చిల్లరగా మాట్లాడి ఇష్యూను డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నము బల్మూరి వెంకట్ అండ్ దయాకర్ మాట్లాడిండు. ఆయన అద్దంకి దయాకర్ కాదు, అడ్డంకి దయాకర్, అన్నిటికీ అడ్డం పడే. ఏది మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీ నుంచి మొదటి నుంచి దానికి అడ్డం పడడమే ఆయన వంతు. నేనేమంటున్నా దయాకర్ గారికి,
హరీష్ రావు లాంటి నాయకుడిని, కేసీఆర్ గారు లాంటి నాయకుడిని, కేటీఆర్ గారి నాయకులను పట్టుకొని పేరు పెట్టి పిలిస్తే కనీసం నేను పిలుస్తున్నాం దయాకర్ అని నాకు విలువరాదా? సంస్కారం అడ్డం వస్తుంది కదా. దయాకర్ అని చెప్పరాదా నాకు? కేసీఆర్ లాంటి స్థాయి ఎక్కడ, నీ స్థాయి ఎక్కడ? ఇలా నిన్న మొన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాగానే ఎవడు ఆగుతలేడు. అసలు పవర్ అనేది చచ్చిపోయే వరకు ఉంటుంది అనుకుంటుండ్రేమో మీరు. కొంచెమన్నా విజ్ఞతతో మాట్లాడండి. ఇలా మేము అడుగుతున్నాం, మీ పాలననే పర్సెంటేజీల పాలన, మా మీద నిందలేయడం కాదు. కాంగ్రెస్ పాలన అంటేనే కరప్షన్కు మారిపోయారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్, కరప్షన్ అంటే కాంగ్రెస్. కరప్షన్కి కనుక కాలేజీ పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సిలబస్ అవుతుంది. ఇలా మేము అడుగుతా ఉన్నాం, యామ్స్ రోడ్లలో 25% ఎక్సెస్ టెండర్లు ఇచ్చిండ్రని మేము అడుగుతా ఉన్నాం. అది నిజమా కాదా బయట పెట్టండి. టెండర్లు బిడ్డింగ్ ఓపెన్ అయిందని ఒకరు అంటారు, అసలు ఓపెనే కాలేదని ఒకళ్ళు అంటారు. అసలు ఈ రోజుకు ఓపెన్ అయినాయా కాలేదా చెప్పే దమ్ము నిజంగా మీకుందా? అది బయట పెట్టండి. సమాధానం వాటికి చెప్పాలి. హరీష్ రావు గారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మీరు ఉల్టా మమ్మల్నే తిట్టి ఎదురుదాడి చేసి ఇష్యూను పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రికి రియల్ ఎస్టేట్ మీద ఉన్న ధ్యాస రైతులపై లేదని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి విమర్శించారు. ఎందుకు వారోత్సవాలు నిర్వహిస్తున్నారని వాళ్ళకే తెలియదని అన్నారు. కొడంగల్లో ఎంత మందికి రుణమాఫీ అయ్యిందో చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. 100% రుణమాఫీ చేస్తే మళ్ళీ నేను ఎమ్మెల్యేగా పోటీ చేయనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రికి రియల్ ఎస్టేట్ మీద ఉన్న ధ్యాస రైతులపై లేదని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి విమర్శించారు. ఎందుకు వారోత్సవాలు నిర్వహిస్తున్నారో వాళ్ళకే తెలియదని అన్నారు. కొడంగల్లో ఎంతమందికి రుణమాఫీ అయిందో చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. 100% రుణమాఫీ చేస్తే మళ్లీ నేను ఎమ్మెల్యేగా పోటీ చేయనంటూ స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా బోరాంస్పేట మండలం మెట్లకుండలో వడ్ల కల్లాల దగ్గర బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. 20 రోజులుగా కల్లాల్లోనే వడ్లు ఉన్నాయని వెంటనే వడ్లు కొనాలంటూ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఆందోళనతో రైతు బంధు వేస్తున్నాడని పట్నం నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ కొనుగోలు సంఘాల దగ్గర ఎందుకు పెట్టామంటే రైతుల ప్రజలకు తెలవాలి, ముఖ్యమంత్రి గారు బుద్ధి రావాలి, తెలంగాణ రైతాంగానికి బుద్ధి రావాలి. ఇక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున ఒడ్లు కొనాలని చూస్తా ఉన్నారు మీరు. పెద్ద ఎత్తున నెల రోజుల నుంచి ఒడ్లు పోసి పడిగాపులు కాస్తున్న రైతులకు ప్రభుత్వం గతిరే, కలెక్టర్ లేరు, ఈ రోజు ఇక్కడ ఆఫీసర్ లేరు, కాంగ్రెస్ నాయకులు ఎక్కడ పోయారు పద్ధతి లేరు. వాళ్ళంతా ప్రజల మీద ధ్యాస లేదు. ఎప్పుడు చూసినా కుంభకోణాలు, భూములు కబ్జా పెట్టాలి, ప్రజలను పీడించే పనిలో ఉన్నారు తప్ప రైతుల కోసం పట్టించుకునే పాపాన పోలే. ఇక మరి ముఖ్యమంత్రి గారు 99 రోజుల ప్రజాపాలన అంట, విజయోత్సవాల సభలంట. మరి ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వాన్ని మంత్రులకి మన సిక్కు శరం ఉందని అడుగుతున్నారు. 99 రోజుల మీరు ఏం చేస్తా ఉన్నారు? ఇక్కడ ఒడ్లు వన్నికే చేతన అయితే లేదు కానీ రేపు 4వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు అంట రైతు వారోత్సవాలంట, సంబరం. మరి రైతు వారోత్సవాలు ఎందుకు చేస్తున్నామని ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తున్నా. ఒడ్ల కొనుగోలు కేంద్రాలు పెట్టి ఒడ్లు కొన్నందుకు వారోత్సవాలు చేస్తున్నావా? వరి పంటకు బోనస్ ఇవ్వనందుకు వారోత్సవాలు చేస్తున్నావా? ఈ రోజు రైతు బంధు చేయనందుకు వారోత్సవాలు చేస్తున్నావా? రైతులకు సమాధానం చెప్పాలి. తెలంగాణలో ఉన్న రైతులందరూ సమాధానం చెప్పాలి, కొడంగల్ ఉన్న రైతులకు ముఖ్యంగా సమాధానం చెప్పాలి. నీ వారోత్సవాలు 4 నుంచి 9 తారీఖు 5 రోజులు వారోత్సవాలు అంటున్నావు కానీ ఇక్కడ చూడండి ఎన్ని కుప్పలు ఉన్నాయి. ఇక్కడ నెల రోజుల నుంచి రైతులు పడిగాపులు వస్తే ఒడ్లు కొననీకి దిక్కులేదు. కొడంగల్ నియోజకవర్గం 14 లక్షల మంది విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి వెన్నుపోటు పొడిచారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్ ను రద్దు చేసేందుకు చీకటి జీవో 7ను తీసుకొచ్చారంటూ మండిపడ్డారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఘాటుగా లేఖ రాశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తుకు అంధకారంలోకి నెట్టాడని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. 14 లక్షల మంది విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి వెన్నుపోటు పొడిచాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్ ను రద్దు చేసేందుకు చీకటి జీవో 7ను తీసుకొచ్చారంటూ మండిపడ్డారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్
కేసీఆర్ ఘాటు లేఖ రాశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టాడని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. విద్యాశాఖను విధ్వంసం చేసేందుకే నీ దగ్గర పెట్టుకున్నావా అంటూ నిలదీశారు. కేసీఆర్ స్కీములకే కాదు వైఎస్ఆర్ పథకాలకు పాతరేస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2.5 ఏళ్ల మీ అసమర్థ పాలనలో ఇప్పటికే విద్యా వ్యవస్థను కుప్పకూల్చి క్షమించరాని పాపాన్ని మూటగట్టుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఉన్నత చదువులకు నిరుపేదలను పూర్తిగా దూరం చేసేలా విద్యార్థులకు వెన్నుపోటు పొడుస్తారా? రాష్ట్రంలోని 14 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు కొండంత అండగా నిలిచే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేసేలా మీరు చేస్తున్న కుట్ర భయంకరమైనది. మీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 7 ముమ్మాటికి ఫీజుల పథకానికి పాతరేసేందుకు చేస్తున్న కుటీల ఎత్తుగడ తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది. ఈ జీవో వచ్చిన క్షణం నుంచి విద్యార్థులకే కాదు లక్షలాది మంది నిరుపేద తల్లిదండ్రులకు కూడా కంటి మీద కునుకు కరువైంది. పిల్లల భవిష్యత్తుపై గంపెడాసలు పెట్టుకున్న తల్లిదండ్రుల ఆశలు మీ ప్రభుత్వ దిక్కుమాలిన చర్యలు నీళ్లు జల్లుతున్నాయి. ఇప్పటికే గురుకుల వ్యవస్థను పూర్తిగా కుప్పకూల్చడంతో 142 మందికి పైగా చందమామ లాంటి పిల్లలు చనువు తాలించారు. కనీసం సరైన భోజనం కూడా కల్పించలేని చేతకాని సర్కారు వల్ల ఇప్పటికీ వేలాది మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని రాజకీయాలకు అతీతంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కొనసాగించారు. విద్యార్థుల ఉన్నత చదువులకు ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి గ్రహణం పట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలకు ఇప్పటికే గాలి కొదిలేసి 4 కోట్ల ప్రజలకు తీరని ద్రోహం చేశారు. చివరికి గతంలో మీ సొంత పార్టీ ప్రభుత్వం అమలు చేసిన ఫీజుల పథకానికి తూట్లు పొడవడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా? ఆర్థిక స్తోమత లేని నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్యను ఉచితంగా అందించే ఈ పథకాన్ని సమాధి చేసేలా విడుదల చేసిన జీవో 7 ముమ్మాటికి ఫీజు రియంబర్స్మెంట్ను ఎత్తేసేందుకు తెచ్చిన చీకటి జీవో మాత్రమే. విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ఈ జీవో 7ను వెంటనే వెనక్కి తీసుకుని విద్యార్థి లోకానికి క్షమాపణలు చెప్పాలంటూ బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనల పేరుతో రైతులను ఇబ్బంది పెడుతోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు విమర్శించారు. పేరుకే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు, కానీ ఒక్క గింజ కూడా ప్రభుత్వం కొనడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనల పేరుతో రైతులకు ఇబ్బంది పెడుతోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు విమర్శించారు. పేరుకే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు, కానీ ఒక్క గింజ కూడా ప్రభుత్వం కొనడం లేదని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మల్లారం వద్ద సిద్దిపేట కరీంనగర్ రాజీవ్ రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు. రైతులకు సంఘీభావంగా హరీష్ రావు ధర్నాలో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ 28 రోజులుగా వడ్లని కొనుగోలు చేయడం లేదంటూ రైతులు తన దృష్టికి తెచ్చారంటూ తెలిపారు. మొక్కజొన్న రైతులకు గన్ని బ్యాగులు లేకపోతే రైతులు సొంతంగా బ్యాగులు తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. 22 రోజులుగా సన్ఫ్లవర్ గింజలను కొనుగోలు చేయడం లేదని అన్నారు. ప్రభుత్వం వెంటనే కలెక్టర్లకు ఆర్డర్లు ఇచ్చి వడ్ల కొనుగోలును ప్రారంభించాలంటూ డిమాండ్ చేశారు. వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పారని అది కాస్త బోగస్ అయ్యిందని హరీష్ రావు విమర్శించారు. ఎరువులు కొనాలంటే యాప్ కావాలి, వడ్లు కొనాలంటే ఆన్లైన్ కావాలి అంటూ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో మంత్రివర్గంలో మార్పులు, కొత్త వారికి అవకాశం కల్పించడంపై కొనసాగుతున్న సస్పెన్స్ మరికొన్ని రోజులు సాగనుంది. త్వరలోనే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ప్రక్షాళన ఉంటుందనే వార్తలు వస్తున్న వేళ అది ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగా సోమవారం ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలోనే కేరళలో కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్ కు మెజార్టీ వస్తోందని ఎగ్జిట్ పోల్స్ అంచనాల మధ్య హస్తం పార్టీ హైకమాండ్ అటువైపు దృష్టి పెట్టనుంది. ఈ క్రమంలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కేబినెట్ విస్తరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన వారికే కాంగ్రెస్ అధిష్టానం ఆమోద ముద్ర వేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదే సమయంలో ఇప్పటికే కేబినెట్ లో ఉన్న పలువురు మంత్రుల వ్యవహార శైలిపై హైకమాండ్ అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో వారిని తప్పించి కొత్త వారికి అవకాశం కల్పించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే మంత్రివర్గంలో 2 ఖాళీలు ఉండగా మంత్రులను తప్పిస్తే మరింత మందికి అవకాశాలు రానున్నాయి. ఇక ఇప్పటికే ఉన్న 2 ఖాళీల్లో ఒకటి ఎస్టీలకు కేటాయించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.
Stay tuned, DS24 News.